చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటమ్మా గాయత్రి, అమ్మకెలా ఉంది? కాలు విరిగిందక్క. తిరిగి నడవడానికి నెలలు పడుతుందంటున్నారు. నాకేం అర్థం కావడం లేదక్క. గాయత్రి, బాధపడకమ్మా, త్వరలోనే కోలుకుంటారు. భయపడకు. ఒంటరిగా తన మానాన తన బ్రతుకుతూ అనుక్షణం నా గురించే తపన పడుతూ ఉంటుంది. నేను బాగా తిట్టేశానక్క. ఎప్పుడు చూస్తుంటే జాలేస్తోంది, బాధగా ఉందక్క. విధి చూసావా అక్క, ఎలా ఆటలాడుతుందో? ఎంత జరిగింది, అయినా గృహప్రవేశానికి నువ్వు ఎలా వెళ్తావే అని అడుగుతోంది. సరే గాయత్రి, నువ్వలా ఏడవకు. అమ్మకి అంతా సర్దుకుంటుంది. నీకు మా సహాయం కావాలంటే చెప్పు, మేం వెంటనే వస్తాం. వద్దక్క, మా ఆయన వచ్చారు, నేను చూసుకుంటాను. నువ్వు మీ ఇంటి నుంచి ఇప్పుడే వచ్చావు, మళ్ళీ వెళ్తానని అడిగితే బావగారు ఏదో ఒకటి అంటారు. సరేమ్మా, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఎలాంటి అవసరమైనా చెప్పు, నీకు మేమున్నాం. సరేనా? అలాగే అక్క, చెప్తాను. నాకైనా మీరు తప్ప ఇంకెవరున్నారు? ఏదైనా అవసరం ఉంటే అలాగే చెప్తాను. అక్క, ఇక్కడ నేను చూసుకుంటాను. ఆ పూర్వని కాస్త చూసుకోండి అక్క. అలాగేనమ్మా. డాక్టర్ ఇప్పుడు రౌండ్స్కి వస్తారట, ఏమంటారో చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తా. సరే, జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే అక్క. పాపం విద్య, గాయత్రి ఏడుస్తూనే ఉంది. ఏముంటుందక్క, మనల్ని రమ్మంటుందా? అవసరమైతే చెప్పమ్మా, వస్తామని నేనే చెప్పాను. అలాగే అంత అవసరమైతే పిలుస్తానంది. తను పిలవదక్క. తనకి ఇంటి పరిస్థితుల గురించి తెలీదా ఏంటి? ఇక్కడున్న ఎవ్వరికీ మనసు అనేదే లేదు. ఒకవేళ ఉన్నా ఆ మనసులో మానవత్వం అనేదే ఉండదు. ఆ రూపని చూడు, కాస్తైనా అయ్యో పాపం అనే బాధ ఆ మనిషికి లేదు. ఎలాంటి మాటలు మాట్లాడుతోంది? ఆ మంచి ఆలోచనే లేనప్పుడు మంచి ఎలా జరుగుతుందక్కా? అసలు తన దగ్గర నుంచి ఇలాంటివి నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు? ఒక్క మంచి మాటైనా అంటుందనా? తనంతే విద్య, పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లటం ఉత్తమం. అది కాదక్కా, ఇలా ప్రతి విషయాన్ని తప్పుగా చూస్తూ తప్పుగా మాట్లాడుతుంటే జీవితం ఎలా బాగుంటుంది? ఉన్న జీవితం నాశనం అవుతుంది. భలే దానివే. మనం ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తున్నాం, మంచే చేస్తున్నాం. అలాంటప్పుడు మన జీవితాలు ఇలా ఎందుకున్నాయి? కరెక్టే అక్క, మంచిదే అనుకుంటున్నాం, మంచే చేస్తున్నాం. మంచి చేసే వాళ్ళకే పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కానీ నువ్వు చూస్తూ ఉండక్క, తను ఆడుతున్న ఆటకి చివరికి అనుభవిస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? పళ్ళు రాలుగొట్టి చేతిలో పెడతాను. రూపా, విద్య నీ దగ్గరకొచ్చి నీతో ఏదైనా గొడవ పెట్టుకుందా? నీకిప్పుడు ఏం కావాలి ఇక్కడ? చూడు వదినా, తను నన్ను ఎలా చూస్తుందో. నేను లేనప్పుడు తను నా గురించి ఏం మాట్లాడుతుందో నాకు బాగా తెలుసు. ఓహో, చాటుగా ఉండి వింటున్నావా మాటలు? ఏంటి వింటున్నావా? మీరు నా గురించి తప్పుగా మాట్లాడుకోవచ్చు, నేను చాటుగా వింటే తప్ప? కుటుంబ బుద్ధి ఎక్కడికి పోతుంది? రూపా, చెయ్యెత్తే పనులు పెట్టుకోకు. ఈ ఇంట్లో నీకు ఆ రైట్స్ లేవు. నాకు ఈ ఇంట్లో అన్ని రైట్స్ ఉన్నాయి, మీకే ఎలాంటి రైట్స్ లేవు. ఇలా కింది స్థాయిలో మాట్లాడే వాళ్లతో మాట్లాడలేవులే అక్క. చెప్తుంటే మళ్ళీ మళ్ళీ నా గురించి మాట్లాడతావేంటి? ఏంటిది? ఏంటసలు నీకేం కావాలి ఇప్పుడు? రూపా, ఏంటిది? ఏం చేస్తున్నావు ఇక్కడ? ముందు నువ్వు బయటికెళ్ళు.
అన్నయ్య తను నా గురించి చాలా హీనంగా మాట్లాడుతుంది. ముందు నువ్వు బయటికెళ్ళు, వెళ్ళేదైనా పనుంటే చూసుకో. కళ్యాణ్ అన్నయ్య రాని అప్పుడుంటుంది నీకు. చెప్పుకోపో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఛ! అభి, ఒక్క నిమిషం. ఏది తప్పు ఏది ఒప్పు అని అవతలి వాళ్ళకి చెప్పేంత పెద్దవాడివయ్యా. చాలా సంతోషం. సారీ వదినా, అమ్మ కర్మకాండకి రాలేకపోయాం, క్షమించు వదినా. దాని గురించి నేనసలు ఆలోచించనే లేదు. పర్వాలేదు అభి. అభి, ఈ డబ్బు, హోదా, పదవి, ఆస్తి, అంతస్తు అవన్నీ సమకూర్తే సంసార జీవితంలో సక్సెస్ అయినట్టు కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవడంలోనే పెళ్ళి అనే మాటకి ఒక విలువ ఉంటుంది. జననికి నీ మీద ఉన్న నమ్మకం ఈ క్షణం వరకు ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే నీ అసలైన గుణం తను బాగా అర్థం చేసుకుంది కాబట్టి. తను చాలా మంచి పిల్ల అభి. అలాంటి ఒక పిల్ల నీ జీవితంలోకి రావటం అనేది నీకో గొప్ప బహుమతి లాంటిది. ఆ బహుమానాన్ని చేజార్చుకోకు. వైవాహిక జీవితంలో ఎన్నేళ్లు బతికాం అనేది కాదు ముఖ్యం, ఎలా బతికాం అనేదే ముఖ్యం. ఒక మంచి దాంపత్యానికి అదే అర్థం. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు విద్య? విద్య, ఏవైందమ్మా? ఏవైందమ్మా? నా వల్ల కావడం లేదక్క, కావడం లేదు. మంచిదానివి కదా నువ్వు. అది అయిపోయింది, వదిలే. నీకు నేనున్నాను కదా, ఏడవకు. ఎందుకిప్పుడు ఏడుస్తున్నావు? ఏడవకు. ధైర్యంగా ఉండాలి, సరేనా? నేనున్నాను కదా, సరేనా? దాని మాటలేం పట్టించుకోకు. ఏడవకమ్మా. 9:30 కదా సార్? అలాగే సార్, ఓకే. 9:30 గంట తొందర ఏం లేదు, ఇంకా చాలా టైం ఉంది. నాన్న, నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా. అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. అమ్మా, జనని ఇంకా స్కూల్కెళ్లే పిల్ల కాదు, ఒక కంపెనీకి ఎండి అమ్మా. అన్నీ తనే మేనేజ్ చేస్తుంది. ఏమక్క, అంతేగా? రాజ్యానికి మహారాణి అయిన అమ్మకి కూతురే. జనని నాకు ఎప్పటికీ చిన్నపిల్లే. ఏదైనా సరే అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళాలమ్మా. అవునవును, అన్నిటికీ ఇదే అడ్జస్ట్ అవ్వాలి. అవుతుంది. ఇదిగో, వెంటనే అలా కోపంగా చూడకే. కంపెనీ సమస్యలన్నీ నువ్వే చూసుకుంటూ అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి కదా, అదే చెప్తున్నాను. ఎవరి మనసులో ఏముంటుందో తెలీదు. అందరితో పాటు సర్దుకుపోతూ వాళ్ళని అనుసరిస్తూ వెళ్లటమే ఎప్పటికీ మంచిది జనని. బయట 1,00,000 సమస్యలున్నా కుటుంబం బలంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కోవచ్చు. కానీ కుటుంబంలో ఏ చిన్న వెలితి ఉన్నా అది అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అల్లుడి గారి విషయంలో నువ్వు కాస్త పట్టు విడుపుగా ఉండాలి. ఐకమత్యం చాలా ముఖ్యం. అన్నీ ఉన్నా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన లేకపోతే ఆ కాపురానికి అర్థమే ఉండదు. అత్తయ్య, చాలింకా. తను ఇప్పటికే నువ్వు చెప్పినట్టే అణిగిమణుగుంటుంది. అది చాలదన్నట్టు నువ్వింకా తన బుర్రలోకి ఎక్కించొద్దు. అవును పార్వతి, నా కూతురికి అన్నీ తెలుసు. అవును మావయ్య, తనకి అన్నీ తెలుసు. మీకే తన గురించి తెలీదు. అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అవునమ్మా, కానీ నేను పోయినసారి వెళ్ళినప్పుడు ఈ టాలెంట్ ని జననిలో చూడలేకపోయాను. నా కూతురు ఎలా వర్క్ చేస్తోంది, ఎలా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తోందని అంత దూరం చూడ్డానికి వెళ్ళి కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది.
అదొక్కటే నాకు చిన్న లోటుగా అనిపిస్తోంది. దానికి వెలితి లోటు లాంటి మాటలు ఎందుకన్నయ్యా? ఎలాగూ గృహప్రవేశానికి వెళ్తున్నారు కదా, అప్పుడు చూడొచ్చులే మీ కూతురు టాలెంట్. అప్పుడు మీ కూతురు చేయి పట్టుకుని తీసుకెళ్లి ఎండి సీట్లో కూర్చోపెట్టి చూసి ఆనందించండి. అమ్మో, కాస్త ఊరుకుంటావా నువ్వు? మావయ్యకి బాగోలేదని ఇదక్కడి నుంచి కంగారుగా పరిగెత్తుకొచ్చింది. మళ్ళీ పంపించేటప్పుడు కూడా దీన్ని కంగారు పెట్టి ఏడిపించి పంపడం అవసరమా? సింధు, మీరు చిన్నపిల్లలు. కొన్ని విషయాల గురించి మీకు పూర్తిగా తెలీదు. అవునవును, మాకే తెలీదు. అంటే ఏంటే, కెమెరా పట్టుకుని 4 వీధులు తిరిగేసి వస్తే అన్ని తెలిసిపోయినట్టా? ఇది పెద్దవాళ్ళ వ్యవహారం కాబట్టి నువ్వు కాస్త మాటలు తగ్గించు. జనని, మేము గృహప్రవేశానికి వస్తాం. అక్కడికి వచ్చి ఆ కుటుంబంలో జరిగే ఆ సంబరంలో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చూడాలి. వాట్ ఏ మెడికల్ మిరాకిల్! సాధారణంగా నాన్న బయలుదేరుతున్నప్పుడు నువ్వు బ్రేక్స్ వేసేదానివి. నువ్వు వెళ్లాల్సి వస్తే మాత్రం నువ్వే ఇంజిన్ స్టార్ట్ చేసి వెళ్ళటానికి రెడీ అయ్యావు. అంజనా, ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. ఎట్టి పరిస్థితుల్లో మనం గృహప్రవేశానికి వెళ్లి తీరాలండి. అక్కడ మనం వాళ్ళకి చెయ్యాల్సిన కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి, అవి చెయ్యాలి. పెళ్లి సమయంలో కొన్ని ఆచారం ప్రకారం చేయలేకపోయాం. కాబట్టి ఈసారి మాత్రం ఆచారం సంప్రదాయం ప్రకారం అన్నీ చెయ్యాలి. ఏదో ఒక కంపెనీకి ఎండీ అవుతావన్న ఆశతో నిన్ను ఆ ఇంటికి పంపలేదు, అది గుర్తుంచుకో. అది కాదమ్మా, నాన్నకి ఒంట్లో బాలేదు కదా. నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మా. నీ పెళ్లి తర్వాత ఆ ఇంట్లో జరుగుతున్న పెద్ద పండగిది. ఆ గృహప్రవేశానికి మేము తప్పకుండా వస్తాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డేట్. సరే నాన్న, టైం అయింది, నేను బయలుదేరుతాను. సరే పదమ్మా. నాన్న, నాతో సింధు వస్తుంది. ఏంటమ్మా మీరంతా? నేను చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నానమ్మా. నువ్వు పద చెప్తా. నాన్న, రా. వెళ్ళొస్తానత్తయ్య, వెళ్ళొస్తానమ్మా. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ అత్తయ్య. బాయ్ అక్క. బాయ్. తన మనసులో ఏదో ఉందోదినా, అది కళ్లల్లో తెలుస్తోంది, కానీ మాటగా బయటకు రావటం లేదు. నాకు అలా అనిపించలేదు వదినా. అలాంటిదేమీ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. చూద్దాం. గృహప్రవేశానికి వెళుతున్నాం కదా, అన్నీ తెలుస్తాయి. వదినా, అంతా మంచి జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు. రా వదినా, రా. అక్కా, అక్కా, నువ్వెందుకే ఇవన్నీ తీసుకొచ్చావు? పర్వాలేదక్కా, ఆరిపోయాయి. తీసి అలాగే మడత పెట్టి తీసుకొచ్చాను. సరే, ఇవ్వు. జనని, జనని, రావద్దు, రావద్దు, ఆగు, రావద్దు, ఉండు. కింద హాల్లో ఉన్నారు అందరూ, రావద్దు. ఏంటి? నేను వస్తున్నానుండు. అక్క, అక్క, తొందరగా రా అక్క. ఏంటి, ఏమైంది? జనని వచ్చింది, ఇప్పుడే ఆటోలో దిగింది. అక్కడే ఉండు, కిందికొస్తున్నానని చెప్పాను. నా మాట వినకుండా తన పాటికి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అందరూ హాల్లోనే ఉన్నారక్క. ఆ జననిని ఏం చేస్తారో ఏమో భయంగా ఉంది. అలా ఏం జరగదు, చూద్దాం. రా, రా. రే పెద్దోడా, ఏంటి చెప్పమ్మా? గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించావు సరే, కానీ ఈలోగా ఇంటి పనులన్నీ పూర్తవుతాయా? అమ్మా, అన్ని పనులు పూర్తయ్యాయమ్మా.
నిన్ననే మళ్ళీ వెళ్ళి చూసొచ్చా, అన్నీ పూర్తయ్యాయి. రఘు, అన్నయ్య, దిష్టి గుమ్మడికాయ ఎండిపోయిందని తీయించేశాను. వేరే ఇంకో కొత్త గుమ్మడికాయ కట్టించు. అలాగే అన్నయ్య. మేస్త్రి కూడా ఫోన్ చేసి చెప్పు. అలాగే అన్నయ్య. ఆంటీ వచ్చాను ఆంటీ. వచ్చావా? సరే, ఇలా దగ్గరికి రా. ఎక్కడికెళ్ళావే? నీ పాటికి వెళ్తావు వస్తావు, కాళ్ళలో చక్రాలు కట్టుకుని తిరుగుతావా? అది సరే, కట్టుబట్టలతో వెళ్ళి ఇప్పుడు సూట్ కేసుతో వస్తున్నావేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటి నుంచి కొన్ని డ్రెస్సెస్ తెచ్చుకుంటున్నాను. ఇలా చూడు జనని, ఆ రోజు బయటి మనిషి ముందు మా అందరి పరువు తీసావు. అక్కడికి మేమేదో ఒప్పుకున్నట్టు డ్రామా చేసి అలా వెళ్ళిపోయావు. అసలు అలా ఎలా చేస్తావు నువ్వు? వెళ్ళడం నాకు కరెక్ట్ అనిపించింది, వెళ్ళాను. కరెక్ట్, నేను డ్రామా చేసే వెళ్ళాను. అప్పుడు ఎవరు వెళ్ళడానికి వీల్లేదని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫ్రాంక్ గా చెప్పొచ్చు కదా. ఆయన తనని తాను మంచివాడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసింది మాత్రం మీకెవరికీ తప్పుగా అనిపించదు. ఆ సిచ్యువేషన్ ని ఉపయోగించుకొని ఒక మంచి విషయం కోసం, సపోర్ట్ కోసం నేను అక్కడికి వెళ్ళడం మాత్రం తప్పు, అంతేగా? కరెక్టే కదక్కా. అండ్ మోర్ ఓవర్, నేనెవరో బయట మనిషి కోసమో ఊరు పేరు తెలియని వాళ్ల కోసమో వెళ్ళలేదు. ఈ ఇంటి పెద్ద కోడలు సరస్వతక్క. వాళ్ళ ఇంట్లో అలాంటి ఒక విషాద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళడం మన బాధ్యత. మీకు వాళ్ళంటే పడదు కాబట్టి మీరెవరూ అక్కడికి వెళ్ళకపోవచ్చు. కానీ రేపో మాపో మీ మనసు మారి అయ్యో అక్కడికి వెళ్ళుంటే బాగుండేదే అని ఒక ఆలోచన వచ్చినప్పుడు అట్లీస్ట్ మన భార్యలైనా వెళ్ళొచ్చారు అన్న కాస్త తృప్తైనా మీకు మిగులుతుంది కదా. ఆపమ్మా. ఇలా చూడమ్మా, నేను అందరిలాంటి వాణ్ణి కాదు. ఒక నిర్ణయం తీసుకుంటే అది మంచిదైనా చెడుదైనా చచ్చే వరకు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. 10 సంవత్సరాల తర్వాత బాధపడ్డం, 20 సంవత్సరాల తర్వాత మనసు మార్చుకోవడం, అలాంటి మాటకే నా దగ్గర చోటుండదు. అర్థమైందా? నువ్వెందుకు ఇంట్లో నుంచి వెళ్ళావు అది మాత్రమే చెప్పు, ఊరికే మాట మార్చకు. నేనేమి మాట మార్చడం లేదు. మాకంటూ కొన్ని హక్కులుంటాయి, అవి మాకు వదిలేయండి అని అడుగుతున్నాము. విడిగా ఉన్నప్పుడు అడిగితే ఒప్పుకోరు, కానీ బయట వ్యక్తుల ముందు మీది బ్రాడ్ మైండ్ అని చాటి చెప్పుకోవడం కోసం మీరు యాక్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటికి వెళ్ళొద్దంటే అది నేను సహించలేను. సహించలేవా? నువ్వు చేసే అడ్డదిడ్డమైన పనులు కూడా మేము సహించలేకపోతున్నాం. ఇంతలా న్యాయం గురించి మాట్లాడి నువ్వు నిజాయితీగా నడుచుకోవాలి కదా. ఇక్కడి నుంచి నాటకాలాడి వెళ్ళావు, అక్కడి నుంచి కనీసం ఒక మాట అయినా చెప్పకుండా నీ పుట్టింటికెళ్ళావు. అలా ఎందుకెళ్ళావే? మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, ఆయన్ని చూసి రావడం కోసం వెళ్ళాను. అలాంటప్పుడు నువ్వు ఆ విషయం చెప్పి వెళ్ళాలమ్మా. మీతోనా? ఎందుకు? అభికి చెప్దామని ట్రై చేశాను, కుదరలేదు. ఇది నేను అభితో మాట్లాడుకుంటాను. ఇలాంటి టక్కర వేషాలు వేసేదానివి నువ్వు ఒక్కదానివే వెళ్ళుండాలి. నా భార్యను ఎందుకు తీసుకెళ్ళావు? ఆ హక్కు నీకెక్కడుంది? మీ వైఫ్ ని చేయి పట్టుకుని లాక్కు వెళ్ళానా? తను ఒక మెచ్యూర్డ్ అడల్ట్, తనకి సంబంధించిన విషయాల్లో డిసైడ్ చేసుకునే హక్కు తనకుంది. తను డిసైడ్ అయి వచ్చింది. మీరిలా కార్నర్ చేయడం వలన నేను మాటలు మార్చి మాట్లాడాను. మై స్టాండర్డ్ ఈస్ వెరీ క్లియర్. నేను చేసిందే న్యాయం. దానికి ఇలా నన్ను నిల్చోబెట్టి ప్రశ్నలు సంధించడాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఇలా చూడమ్మా, చదువు పూర్తి చేసి భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకొని ఉద్యోగానికి వెళ్లే హైదరాబాద్ అమ్మాయిలాగా ఇక్కడ మాట్లాడద్దు.
అది ఈ విజయవాడలో కుదరదు. నువ్వు విజయవాడ ఒక మహానగరం అనుకుంటున్నావు. విజయవాడ నగరం కాదు. విజయవాడ మాలాంటి ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళకి ఒక గ్రామం, కాకపోతే పెద్ద గ్రామం. ఇక్కడ రకరకాల ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని కాపాడుతున్న ఊళ్ళలో విజయవాడ ఒకటి. అది అర్థం చేసుకో. మేము ఎన్ని కంపెనీలైనా నడుపుతుండొచ్చు, కానీ మేము గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం. మా ఒంట్లో ప్రవహించే రక్తం గ్రామాల్లోని రక్తం. అది ముందు నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? గ్రామ సంస్కృతులు, సాంప్రదాయాలే దేశానికి పట్టుకోమలని మహాత్మా గాంధీ చెప్పారు. అవన్నీ నువ్వు చదువుకోలేదా? వివరంగా ఓ మాట చెప్తాను, విను. మగవాళ్లు నడిచి వెళ్లిన పాదముద్రల్ని అనుసరిస్తూ నడిచి వెళ్లడమే ఆడవాళ్లకి అలంకారం, అందం. అది తెలుసుకో. ఇదే మాట ఇలాగే బయట అందరి ముందు మాట్లాడగలరా మీరు?